ఓం నమో వెంకటేశాయ. వేం అంటే పాపమని. కటే అంటే నశింప చేయడం. అంటే కష్టములను నశింపచేసినటువంటి వారు. శ్రీ వెంకటేశ్వరునికి నమో నమామ్యహం. ఈరోజు చాలామంది భక్తులు అనేక విధములైనటువంటి మొక్కులు చెల్లించడానికి కోసమని వాళ్ళ కోరికలను తెలియచెప్తూ ఉంటారు భగవంతునికి. అయ్యా, నాకు ఈ కార్యము జయము జరిగితే తప్పకుండా నీ దగ్గరకు వచ్చి నేను అనుకున్నటువంటి నా మొక్కును చెల్లించుకుంటాను అని. ఇంకొంతమంది విద్య, వైద్య, అనేక రంగాల వారు వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళొచ్చి భగవంతునికి మొక్కు చెల్లింపులను చేస్తూ ఉంటారు. అలాగే విద్యార్థులు ముఖ్యంగా తర్వాత ఆ భగవంతుణ్ణి నమ్మినప్పుడు ఫలితాన్ని పొందుతారు తప్పకుండా. అంటే అది పూర్తి విశ్వాసంతో నమ్మినప్పుడు మనకి జయాన్ని కలిగిస్తుంది. ఇక రెండో అంశం ఏమిటంటే, భగవంతుడు ఏవో నీవు వేసినటువంటి ధనాన్ని ఎప్పుడూ ఆశించినటువంటి వాడు కాడు. భక్తులను తన కన్నబిడ్డల వలె కాపాడినటువంటి వాడు. ఆయనకు ధనం మీద వ్యామోహం లేదు. నీవిచ్చే హుండీలో ధనం మీద పూర్తిగా ఆయనకు లేదు. మీరు మొక్కినటువంటి మొక్కుబడులను తీర్చుకోవడానికి ఇచ్చినటువంటి ధనం ఆయనకు కాదు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకులు అన్నటువంటి సంగతి మనందరికీ తెలిసినటువంటిది. వాళ్ళకి ధనం ఎందుకు? కని పెంచి పోషించినటువంటి వారే అయినప్పుడు ధనం వాళ్ళకి ఎందుకు? వాళ్ళు కోరుకుంటే సాధించలేరా? సంపాదించలేరా? సాధించి సంపాదించగల గొప్ప శక్తి సంపన్నులు వాళ్ళు. వాళ్ళకు మనం ఇస్తేనే ఆయనకి అవుని అనుకోవడం తప్పు. ఇక మూడో అంశం ఏమిటంటే, అయితే మరి మేము వేసినటువంటి ఈ హుండీలో కానీ లేకపోతే అనేక రకమైనటువంటి మొక్కులను మొక్కుతూ అనేక విధాలుగా మనం దేవునికి సమర్పిస్తూ ఉంటాం. అంటే దానివల్ల ప్రయోజనం లేదా అని మీకు సందేహం రావచ్చు. ప్రయోజనం ఎందుకు లేదు? ఉంది. ఎందుకంటే మీరు వేసినటువంటి ఆ ఆదాయం ద్వారా, ఆ మొక్కుబడుల ద్వారా అనేక మంది యాత్రికులు, అనేక మంది భక్తులు అన్న ప్రసాదాలను స్వీకరిస్తుంటారు. అది తయారు చేయడానికి అనేక మంది ఉద్యోగస్తులు ఉంటారు. అవి చేయడానికి లడ్డూ మహాప్రసాదాన్ని తయారు చేయడానికి కూడా అనేక మంది ఉంటారు. ధూప దీప కైంకర్యములను ఇచ్చేవాడు అయినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ భక్తులు, అక్కడ ఆ పూజారులు, అక్కడ ఉన్నటువంటి గొప్ప జ్ఞానకర్తలు, అక్కడ ఉన్నటువంటి వారందరూ మీరు వేసినటువంటి ఈ మొక్కుబడుల ద్వారా వేసినటువంటి వాటికి ఇంతమందిని ఉపయోగించబడుతుంది. నీరు మొదలైనటువంటివి అక్కడ సౌకర్యములను చేయడానికి కోసం అనేక రకములైనటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వీటి వలన మనము మొక్కులు ద్వారా వచ్చినటువంటి ధనంతో అనేక మంది ఉద్యోగస్తులు, అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఇది ఎంతో శ్రేయోదాయకమైనటువంటి విషయం. కనుకని భగవంతుడికి మొక్కడం అనేది మన ధర్మం. అంటే కామ క్రోధ మోహ మదమాశ్చర్యములను అదుపులో ఉన్నవి నన్ను ఉంచు, నాకు ఏ ఆశ అన్నది లేదు. ఆ ఆశ అనేది ఒకటి, అది నీవు
అని చెప్పడంలోనే ఉంది పరమార్థం, చెప్పడంలోనే ఉంది ఆంతర్యం, చెప్పడంలోనే ఉంది నీ భక్తి విశ్వాసముల భగవంతుని పైన ఎంత పాటివో అని. అందుకే మనం ఏ కార్యమును చేసినప్పటికీ కూడా ధర్మ అర్థ కామ మోహం, ధర్మ అర్థ కామ ఇవి, ఈ ధర్మాలను మనం పరిరక్షించుకుంటూ మనం ఉండవలసినటువంటి బాధ్యత. భగవంతుడికి మనం వేసే కానుకల వలన ఆయన భగవంతుడు తీసుకుని వెళ్ళడు. మనకి ఏది ఇవ్వాలో భగవంతుడికి తెలుసు. మనం కోరవలసిన అవసరం లేదు. నాకు ఈ కోరిక ఉంది, తీర్చవయ్యా అని ఎప్పుడు భగవంతుడిని అడగడం సరైనది కాదు. నీకేది కావాలో అది ఇచ్చువాడు భగవంతుడు. భగవంతుడికి తెలియదు అనుకోకండి, భగవంతుడికి తెలుసు. మీకేది కావాలో, మనకేది కావాలో అన్నీ తెలిసినటువంటి వాడు. కోరికలతో భగవంతుని కోసం మనం ఆయన దర్శనానికి మనం వెళ్ళడానికి వీల్లేదు. దర్శనం ఏంటి? భగవంతుని దగ్గరికి వెళ్ళే తర్వాత దూరంలోనో దగ్గరలోనో ఆ స్వామివారినో లేకపోతే అమ్మవారినో చూసేటప్పుడు నఖ నుంచి శిఖ వరకు, శిఖ నుంచి నఖ వరకు పూర్తిగా కన్ను ఆర్పకుండా చూస్తే చాలు, సకల పుణ్య ఫలితములను పొందగలుగుతాం, సకల జ్ఞానాన్ని పొందగలుగుతాం, మనకి ఏది లేదు అది పొందగలుగుతాం. అంతేగాని మనం నాకు ఉద్యోగం కావాలి, నాకు ధనం కావాలి, నాకు నా బిడ్డలు పెద్దవారు కావాలి, నీవు కోరికలతో భగవంతుని దగ్గరకు వెళితే ఆశ అవుతుంది. ఆ ఆశ అనేది నీకు ఉండకూడదు. నీకేది కావాలో, నువ్వు చేసిన పాపం ఏంటో పుణ్యం ఏంటో ఇవన్నీ బ్యారేజ్లో వేసుకొని మనకు భగవంతుడు ఇవ్వవలసినటువంటి వాడు. అందుకే మనం స్వచ్ఛమైన మల్లెలాంటి మనస్సు కలిగి ఉంటే భగవంతుని పట్ల మనం అనుకున్నది భగవంతుడు తీర్చక తప్పడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నమో శ్రీ వెంకటేశాయ అని కామెంట్ చేస్తారు.